పాలు పితుకుతున్నప్పుడు వచ్చే పాల నురుగులాంటి తెల్లని రంగుతో, పాలధార గిన్నెలో పడినప్పుడు వచ్చే శబ్దంలాంటి ధ్వనితో, పాలపుంత చక్రంలా అపసవ్య దిశలో తన చుట్టూ తాను తిరుగుతూ ప్రశాంతంగా, శాంత స్వభావంగా కనబడుతుంది. ఇదే మనం నివాసముంటున్న మన గెలాక్సీ మిల్కీ వే. ఇది అత్యంత భారీ విశాలంగా ఉండి, అటు ఒకటి ఇటు ఒకటి 2 స్పైరళ్లతో పాములా చుట్టుకొని తిరుగుతూ ఉంది. కానీ ఎవ్వరికీ కనబడకుండా నిగూఢంగా దాగి మెల్లగా నక్షత్రాలను మృంగుతూ, కాంతిని సైతం మన వైపుకు రానియకుండా తనలో కలిపేసుకొనే అత్యంత పెద్ద రాకాసి బిలం పాలపుంత కేంద్రకంలో కొలువుదీరి ఉంది. ఈ మాన్స్టర్ పేరే సాజిటేరియస్ ఏ స్టార్ అనే సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్. ఇది మన గెలాక్సీ అయిన మిల్కీవేలోని కేంద్రకంలో ఉండి, గెలాక్సీలోని నక్షత్రాలన్నింటినీ తన చుట్టూ త్రిప్పుకుంటుంది. ఇది మామూలు కంటికే కాదు, పెద్ద పెద్ద టెలిస్కోపులకు కూడా కనబడదు. దీని చుట్టూ కొన్ని మిలియన్ కిలోమీటర్ల అత్యంత వెలుగుగల ఈవెంట్ హారిజోన్ ఉన్నా దాని కాంతిని మన వైపు రానియకుండా తనలోనికే ఆకర్షించుకుంటుంది. అంటే కాంతిని సైతం లాగేసుకునే ఇన్ఫైనైట్ గ్రావిటీతో ఈ సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ తిరుగుతూ ఉంది. అందుకే ఇది టెలిస్కోప్లకి చిక్కదు. దీన్ని కనిపెట్టాలంటే పాలపుంత కేంద్రం వైపు కొన్ని నెలలుగా అబ్జర్వేషన్ చేస్తూ, ఏవైనా నక్షత్రాలు శూన్యం వైపు తిరుగుతున్నట్టు గమనిస్తే అక్కడ బ్లాక్ హోల్ ఉందని ఊహించాలి. ఈ సాజిటేరియస్ ఏ స్టార్ను 2 సైంటిస్టులు, రైన్హార్డ్ గెంజెల్ మరియు ఆండ్రియా గెజ్లు ఎన్నో లెక్కలు వేసి పాలపుంత కేంద్రంలో ఇది దాగి ఉందని 2018లో ప్రూవ్ చేశారు. దీనికి గాను వీరికి 2020లో నోబెల్ ప్రైజ్ బహూకరించారు. మళ్ళీ వీరే సెన్సిటివ్ ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీ, అడాప్టివ్ ఆప్టిక్స్ లాంటి ఎన్నో టెక్నిక్లు వాడి ఈవెంట్ హారిజన్ టెలిస్కోప్తో 2022 మేలో మొట్టమొదటి సాజిటేరియస్ ఏ స్టార్ బ్లాక్ హోల్ చిత్రాన్ని ఆవిష్కరించారు. సాజిటేరియస్ ఏ స్టార్ మన సూర్యుని బరువు కంటే 4.3 మిలియన్ టైమ్స్ పెద్దది. దీని వ్యాసం 51.8 మిలియన్ కిలోమీటర్లు. ఇది మనకు 26,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇది ధనుర్రాశి నక్షత్ర మండలానికి చెందింది. ధనుర్రాశి, వృశ్చిక రాశులు కలుసుకునే కొన వద్ద ఇది ఉంటుంది. అక్కడే మన గెలాక్సీ కేంద్రం కూడా ఉంటుంది. రాత్రిపూట ఆకాశంలో దీని లొకేషన్ మనం చూడవచ్చు. ధనుర్రాశి నక్షత్ర మండలంలో వేటగాడి నడుము బెల్ట్ను 3 నక్షత్రాలు సూచిస్తాయి. వాటి కింద కొంత యాంగిల్తో ఇంకొక 3 నక్షత్రాలు ఉంటాయి. వాటి రెండింటి మధ్యలో ఈ సాజిటేరియస్ ఏ స్టార్ బ్లాక్ హోల్ ఉంటుంది. బెల్టులో ఉన్న ఈ 3 నక్షత్రాలు చాలా ఫేమస్. ఈజిప్టులోని గిజా పిరమిడ్లు వీటినే సూచిస్తున్నాయి. బెల్టులోని బ్రైట్గా ఉన్న 3 స్టార్స్కి 3 పెద్ద పిరమిడ్లు, తక్కువ బ్రైట్గా ఉన్న ఇంకొక 3 స్టార్స్కి 3 చిన్న పిరమిడ్లు, మొత్తం 6 పిరమిడ్లు ధనుర్రాశి నక్షత్ర మండలాన్ని మరియు బ్లాక్ హోల్ లొకేషన్ని సూచిస్తున్నాయి. ఐన్స్టీన్ యొక్క ఫేమస్ సిద్ధాంతాలైన స్పెషల్ రిలేటివిటీ మరియు జనరల్ రిలేటివిటీ ప్రకారం స్పేస్ అనేది 2 రకాల థ్రెడ్స్తో తయారైన ఒక ఫ్యాబ్రిక్, అంటే ఒక క్లాత్. అవి స్పేస్ థ్రెడ్ మరియు టైమ్ థ్రెడ్. స్పేస్ థ్రెడ్స్ మళ్ళీ 3. అవి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. 4వ థ్రెడ్ టైమ్. వీటితో తయారైన ఒక మందమైన దుప్పటి లాంటిది స్పేస్. గ్రహాలు, నక్షత్రాలు అన్నీ మూవింగ్లో ఉంటాయి కాబట్టి స్పేస్లో ఇవి టైం వెంపటి ప్రయాణిస్తాయి. ఈ సిద్ధాంతం ప్రకారం వస్తువులను ఆకర్షించే గ్రావిటీ వాటికున్న అయస్కాంత శక్తి ద్వారా కాకుండా పెద్దవైన వాటి బరువుకు స్పేస్ టైం ఫ్యాబ్రిక్ కుంగిపోవటం వలన నక్షత్రాల చుట్టూ గ్రహాలు తిరుగుతాయి. అలాగే బ్లాక్ హోల్స్ చుట్టూ నక్షత్రాలు తిరుగుతాయి. అదేవిధంగా
సాజిటేరియస్ ఏ స్టార్ బ్లాక్ హోల్ చుట్టూ స్పేస్ టైం అనేది భారీగా వార్పింగ్ అయి ఉంటుంది. అంటే అక్కడ స్పేస్ టైం అనేది సాగి కుంగిపోయి ఉంటుంది. కాంతి కానీ ఏవైనా వస్తువులు కానీ బ్లాక్ హోల్కి దగ్గరగా వచ్చినప్పుడు వాటి వేగం యథావిధంగా ఉన్నా సాగతీసిన టైమ్ లైన్స్ని దాటడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. దీనినే టైం డైలేషన్ అంటాము. అంటే అక్కడ సమయం అనేది నిదానంగా గడుస్తుంది. ఇక సాజిటేరియస్ ఏ స్టార్ బరువు కారణంగా టైం డైలేషన్ ఎంతగా ఉంటుందంటే అక్కడ గడిపిన ఒక్క నిమిషం మన భూమిపై 700 సంవత్సరాలు గడిపిన దానికి సమానమవుతుంది. ఇది నిదానంగా మన గెలాక్సీలో ఉన్న నక్షత్రాలన్నింటినీ తనలోనికి లాగేసుకుంటుంది. చివరికి మన సూర్యుణ్ణి భూమిని కూడా లాగేసుకుంటుంది. కాకపోతే దానికి చాలా సమయం పడుతుంది. ఒకవేళ మన భూమి బ్లాక్ హోల్లో పడితే దాని విపరీత గ్రావిటీ కారణంగా కుచించుకుపోయి 3 సెంటీమీటర్ల వ్యాసార్థంగా గల గోళీ సైజులోకి మారిపోతుంది. ఒకవేళ మనుషులు దీనిలోకి వెళితే సన్నని తీగలాగా సాగదీసి ఒక్కొక్క అణువులోని ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్లు ప్లాస్మా లాగా మారి ఈవెంట్ హరిజన్లో తిరుగుతాయి. బ్లాక్ హోల్ కింద స్పేస్ టైం వార్పింగ్ అవ్వడం వల్ల 4 డైమెన్షన్ స్పేస్ ఒక పాయింట్ సైజులోకి మారిపోతుంది. అంటే పాయింట్ అనేది 1 డైమెన్షన్ మాత్రమే. 4 డైమెన్షన్స్ కుదించుకుపోయి 1 డైమెన్షన్ అవుతుంది. దీనినే సింగులారిటీ అంటాము. ఇది బ్లాక్ హోల్ మధ్యలో కూడా ఉంటుంది. ఈ సింగులారిటీలో ఫిజిక్స్ ఫార్ములాలు ఏవి పనిచేయవు. అక్కడ గ్రావిటీ కానీ బరువు కానీ ఇన్ఫైనైట్గా ఉంటాయి. బ్లాక్ హోల్ కింద సింగులారిటీ దగ్గర స్పేస్ టైం వార్పింగ్ అవ్వడం వలన వార్మ్ హోల్స్ కూడా తయారవుతాయి. వార్మ్ హోల్ నుండి బ్లాక్ హోల్కి ఆపోజిట్గా వైట్ హోల్ కూడా ఏర్పడుతుంది. వార్మ్ హోల్స్ అనేవి యూనివర్స్లోని రకరకాల ప్లేస్లకి వెళ్ళడానికి షార్ట్ కట్ రూట్స్. మనము స్పేస్ షిప్స్ ద్వారా అక్కడికి వెళ్ళడానికి కొన్ని వేల కాంతి సంవత్సరాలు పడతాయి. కానీ వార్మ్ హోల్లో పడితే కొన్ని సెకండ్లలో ప్యారలల్ యూనివర్స్లోకి వెళ్తాము. అక్కడ జరుగుతున్న టైము పాస్ట్ అయినా ఉండవచ్చు, ఫ్యూచర్ అయినా ఉండవచ్చు. దీనినే టైం ట్రావెల్ అంటాము. అంటే వార్మ్ హోల్లో పడితే టైం ట్రావెల్ చేసి పాస్ట్కి కానీ ఫ్యూచర్కి కానీ వెళ్ళవచ్చు. దీనిపై సైంటిస్టులు విపరీత ప్రయోగాలు చేస్తున్నారు. వార్మ్ హోల్ని ల్యాబ్లో తయారు చేయడానికి శతవిధాలా కృషి చేస్తున్నారు. బ్లాక్ హోల్లో పడిన నక్షత్రాలని హై గ్రావిటీతో క్రషింగ్ చేయడం వలన నక్షత్రాలలో ఉండే పదార్థం ప్లాస్మాగా మారిపోతుంది. ఈ ప్లాస్మాని బ్లాక్ హోల్లు గ్యాస్ జెట్లుగా అంతరిక్షంలోకి చిమ్ముతాయి. ఈ జెట్ గ్యాస్ల పొడవు 23 మిలియన్ కాంతి సంవత్సరాల వరకు వ్యాపించి ఉంటాయి. అంటే ఇవి ఎంత పవర్ఫుల్గా చిమ్మబడుతున్నాయో ఊహించుకోండి. ఈ జెట్స్కున్న వేడి కారణంగా ఎంప్టీ స్పేస్లో నక్షత్రాలు పుట్టుకొస్తాయి. అంటే ఈ సృష్టి నాశనం కావడానికి బ్లాక్ హోల్సే కారణము. మళ్ళీ సృష్టి మొదలవడానికి కూడా బ్లాక్ హోల్సే కారణం. కాబట్టి ఈ సృష్టి రహస్యం మీకు అర్థమైతే, ఈ బ్లాక్ హోల్ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని తొందరగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో తయారు చేయాలి. సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ ఆసక్తి ఇంకా పెరుగుతుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.